అయితే ఇప్పుడు వరకు ఈ సమస్య కడపలో వచ్చిన సమస్య ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్, మా కాకినాడ కార్పొరేషన్ లో రాలేదు, రాజమండ్రి కార్పొరేషన్ రాలేదు, చామరకోట రాలేదు, పెద్ద ఎక్కడా లేదు సమస్య. అక్కడే ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు తదుపరి ఆగమన్నప్పుడు ఆగాలి. ఇప్పుడు క్లియర్ కట్ గా తెలుస్తుంది కదా రవికిరణ్ గారు, రెండు పార్టీలు, ఒకటి అధికారం ఒకటి ప్రతిపక్షం, రెండు పార్టీలు వేరు కారణంగా జరుగుతున్నటువంటి రచ్చ అనుకోవచ్చు, వారు అనుకోవచ్చు. ఎక్కడే కాదండి, ఇప్పుడు అన్నిట్లో వైజాగ్ లో ఉంది. అక్కడ టీడీపీలో బీజేపీతో జనసేన ఉందా? అక్కడ మేయర్ కాదు కదా, అక్కడ వైసీపీ కదా. రాష్ట్రంలో 90% వైసీపీ మేయర్లు చైర్మన్లు ఉన్నారు. ఎక్కడన్నా ఇదే ఉంది. వాళ్ళందరూ మరి యాక్సెప్ట్ చేసి ప్రభుత్వం సహకరిస్తున్నప్పుడు కడపలోనే ఇంకే మున్సిపాలిటీ కార్పొరేషన్లు హెల్పర్లు జీతాల సమస్యలు రాలేదా? ఈ రోజు కలెక్షన్ వసూలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 200 కోట్లు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. మరి 200 కోట్లు ప్రభుత్వం ఇప్పటికన్నా జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే కదా. మేము కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ కి డబ్బులు ఉన్నాయని ఈ రోజు కాకినాడ కార్పొరేషన్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు సరిపోతుంది, ఇంకా సరిపోవట్లేదు, రావాలి కూడా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు ఆర్థిక సంఘాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రావట్లేదు. ఈ సమస్య అన్నింటిలో ఉంది. ఈ సమస్య చెప్తున్నారు కదా మేయర్, జీవో రాలేదు. నేనేంటంటే రాజకీయంగా కడపలో వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి సంఘర్షణ, అది కారణాలు లోకల్ గా ఏం సమస్య వచ్చిందో, ఏది రాష్ట్రంలో 100కు పైగా మున్సిపాలిటీ రాని సమస్య కడపలో ఎందుకు వచ్చిందంటే అక్కడ వ్యక్తుల మధ్య సంఘర్షణలా కనబడుతుంది. ఆటోలు వాళ్ళ జీతాలు అంటున్నారు, ఆటోల జీతాలు మీకేనా? కాకినాడ కార్పొరేషన్ వాళ్ళ జీతాల సమస్య లేదా? లేకపోతే రాజమండ్రిలో లేదా? లేకపోతే విజయవాడలో లేదా? వాళ్ళకి లేదు, అందరూ పొందిన సమస్య. మరి మీరు ఒక్కరు ఎందుకు తొలగినమ్మా అని చెప్పి బయలుదేరారు? ఎప్పటికన్నా ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే కదా, మీరు ఓపిక పట్టాలి కదా. అంతేగాని మళ్ళీ చెత్త పన్ను వసూలు చేస్తాను ప్రజల నుంచి అంటూ తప్పంటున్నారు. మాధవి గారు ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ మనం ఏకీభవించం కానీ మేము అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయదు చెత్త పన్ను అన్నప్పుడు మీరు కడపలో చెత్త పన్ను వసూలు చేస్తే బయలుదేరారని మాధవి గారి ఆరోపణ. అది నిజం మీరు చెప్పండి. చెత్త పన్ను మీరు వసూలు చేయడానికి వెళ్ళారా? చెత్త పన్ను వసూలు చేసే హక్కు మీకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు, జీవో ప్రిపేర్ చేస్తున్నారు. ఎప్పటికన్నా ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తారు. ఎందుకంటే కార్పొరేషన్ లోనే మొత్తం సెల్ఫ్ సఫిషియెంట్ కాదు, వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు కేవలం వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, వాళ్ళ డబ్బులతోనే నడిపే సంస్థలు కాదు, వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే. అందుకని మీరేదో తొందరపడక్కల. ఒకవేళ చెత్త పన్ను వసూలు చేస్తే మరి మిగతా 100 రూపాయలు దాంట్లో ఎందుకు వసూలు చేయట్లేదు? వాళ్ళకి లేదా సమస్య, మీకే సమస్య అంటే రాజకీయ సమస్య. రాజకీయంగా మీరు చేయదలుచుకున్నారు.